కాంగ్రెస్కు సంబంధించిన ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ డిబేట్లకు పోతున్నటువంటి జర్నలిస్టులను కూడా బెదిరించేటువంటి స్థాయికి ఈ ప్రభుత్వం పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. అందుకే జర్నలిస్టులకు హక్కులు లేకుండా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ఈ ప్రభుత్వం ఒక అనధికారికంగా ఎమర్జెన్సీ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పేరుకు రోజుకు రాహుల్ గాంధీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ ప్రజాస్వామ్యము స్వేచ్ఛ ఏ రకంగా హననకు గురవుతుంది. మీరు టీవీ ఛానల్లో డిబేట్లకు పోయి మాట్లాడుతున్నటువంటి వాళ్ళని కూడా బెదిరింపులు చేసి బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటిది. ఇట్లాంటి జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోతే దేశంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవనే అంశం తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ లాంటి చోట్ల ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి దేన్నో అడ్డుపెట్టుకొని ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టులను అణిచివేసే ధోరణితోటే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ జర్నలిస్టులను అణిచివేతను ప్రతి ఒక్కరు ఖండించాలి. సమాజం కూడా ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడ సీనియర్ జర్నలిస్టులు తన సొంత అభిప్రాయం రాష్ట్రం కోసం చెప్తున్నటువంటి దాని మీద సతాయించే అభిప్రాయం, వివిధ ఛానళ్లకు డిస్కషన్లకు పోతున్నటువంటి జర్నలిస్టులను సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు, వీరి సంగతి చూసుకో అన్నా అని సోషల్ మీడియాలో పెడుతున్నటువంటిది, ఇవన్నిటికీ కారణం ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు, ఆ మైండ్ సెట్టే. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంతో కూడా ఆయనకు సంబంధం లేదు. మేమంతా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసిన జర్నలిస్టులు. అందుకని ఆయనకు కక్ష సాధింపు చర్య కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇట్లాంటి జర్నలిస్టులపై అమానుష దాడులను